ఓకే, నెక్స్ట్ టాపిక్ చూడమ్మా. ఇంటర్ఫిరెన్స్ బై ఎ ఫిలిం విత్ టూ నాన్ ప్యారలల్ రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్. రెండు నాన్ ప్యారలల్ రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్లో వచ్చేటువంటి ఇంటర్ఫిరెన్స్ని మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సరే, ఏ విధంగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్ఫేస్ అనుకోండి, GH. ఇది ఒక సర్ఫేసు. ఇంకొక సర్ఫేస్ అనేది దీనికి ప్యారలల్గా ఉండకూడదు, అంటే ఎంతో కొంత యాంగిల్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఉందనుకోండి, G1H1 అనుకుందాం. ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి యాంగిల్ని నేను ఆల్ఫా అని తీసుకుంటున్నాను. సరే, మీకు ఇంకోటి గుర్తు చేస్తున్నానమ్మా. రెండు ప్లేన్స్ మధ్యలో ఎంత అయితే యాంగిల్ ఉంటాయో, అంటే రెండు సర్ఫేసెస్ మధ్యలో ఎంత అయితే యాంగిల్ ఉంటాయో, వాటి యొక్క నార్మల్స్ మధ్యలో కూడా అంతే యాంగిల్ ఉంటుంది. ఓకే, దాని ప్రకారం మనం నెక్స్ట్ యూస్ చేస్తాం, అది గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు ఒక లైట్ రేని AB అనేటువంటి లైట్ రేని నేను ఇన్సిడెంట్ చేశాను. ఇదిగోండి, ఇది A, ఈ పాయింట్ B అనుకోండి. AB అనేటువంటి లైట్ రేని ఇన్సిడెంట్ చేసాం. ఇప్పుడు AB అనేటువంటి లైట్ ఇన్సిడెంట్ చేస్తే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఉంటుంది కదా. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎలా కనుక్కోవాలి? నార్మల్కి ఇన్సిడెంట్ రేకి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ కనుక్కోవాలి. ఈ పాయింట్ దగ్గర నార్మల్ ఇది అనుకుందాం. ఇదిగోండి, ఈ పాయింట్ దగ్గర నార్మల్ ఇది. ఓకే, ఈ నార్మల్కి ఏబీకి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I. నెక్స్ట్ B దగ్గర ఇన్సిడెంట్ అనేటువంటి లైటు కొంత భాగం రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత భాగం ట్రాన్స్మిట్ అవుతుంది. ఇదిగోండి, ఈ రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ రేని ఈ విధంగా తీసుకున్నాను. దీన్ని BR1 అని అనుకుంటున్నాను. ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుంది? I. ఎందుకని? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉందో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా అంతే ఉంటుంది, కాబట్టి I తీసుకున్నాం. కొంత భాగం ఏమైంది? రిఫ్రాక్షన్ జరుగుతుంది కదా. ఈ రిఫ్రాక్ట్ అయినటువంటి లైట్ రేని నేను R అనుకుంటున్నా. ఈ రిఫ్రాక్ట్ అయినటువంటి లైట్ రే BC. ఈ BCకి నార్మల్కి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ నేను స్మాల్ r అనుకుంటున్నా. BCకి నార్మల్కి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ స్మాల్ r. ఏంటిది అది? యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఇప్పుడు C దగ్గర ఇన్సిడెంట్ అయినటువంటి లైట్ రే కొంత భాగం రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత భాగం ట్రాన్స్మిట్ అవుతుంది. సరే, ఇక్కడ రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ని ఈ విధంగా తీసుకుందాం. CD అనేటువంటి పాయింట్కి రిఫ్లెక్ట్ అయింది. ట్రాన్స్మిట్ అయిందంతా మనకు పని లేదు, కేవలం రిఫ్లెక్షన్లోనే మన కండిషన్ కనుక్కుంటుంది, కాబట్టి ట్రాన్స్మిట్ అయింది నేను గీయలేదు. సరే, ఇక్కడ D ఉంది కదా, ఇది నార్మల్. ఓకే, D దగ్గర లైట్ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది? మళ్ళీ కొంత భాగం రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత భాగం ట్రాన్స్మిట్ అవుతుంది. ఈ ట్రాన్స్మిట్ అయినటువంటి లైట్ రేని నేను DR2 అని అనుకుంటున్నా. ట్రాన్స్మిట్ అయినటువంటి లైట్ రేని ఏమనుకుందాం? DR2. ఇప్పుడు ఇక్కడ రెండు లైట్ రేస్ BR1, DR2, ఈ రెండు ఏం చేయాలి? ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ని మనకి అబ్జర్వ్ చేయాలి. అంటే ఈ రెండింటి వలన వచ్చేటువంటి ఇంటర్ఫిరెన్స్ కండిషన్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సరే, మళ్ళీ ఒకసారి చూడండి. రెండు సర్ఫేస్ తీసుకున్నాం, GH1, G1H1. ఒక లైట్ రే ఏబీని మనం ఇన్సిడెంట్ చేసినట్లయితే ఈ AB అనేటువంటి లైట్ రే B దగ్గర ఆ యాంగిల్తో ఇన్సిడెంట్ అయింది. B దగ్గర ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇది ట్రాన్స్మిట్ మీడియం కాబట్టి కొంత భాగం రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత భాగం ట్రాన్స్మిట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ రే BR1, ట్రాన్స్మిట్ అయినటువంటి లైట్ రే BC. ఈ BC అనేటువంటి లైట్ రే బాటమ్ సర్ఫేస్ దగ్గర ఇన్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ కొంత భాగం రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత భాగం ట్రాన్స్మిట్ అవుతుంది. ఇక్కడ ట్రాన్స్మిట్ అయినటువంటి లైట్ మనకు అవసరం లేదు కాబట్టి నేను ట్రాన్స్మిట్ అయినటువంటి లైట్ని గీయలేదు, కేవలం రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ని మాత్రమే గీసాను. ఈ రిఫ్లెక్ట్ అయినటువంటి లైటు B దగ్గర ఇన్సిడెంట్ అయ్యి మళ్ళీ కొంత భాగం రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత భాగం ట్రాన్స్మిట్ అవుతుంది. ఈ ట్రాన్స్మిట్ అయినటువంటి లైట్ రేని DR2 అనుకున్నాం. ఇప్పుడు మనకి ఈ BR1, DR2 ఈ రెండింటి వలన వచ్చేటువంటి ఇంటర్ఫిరెన్స్ కండిషన్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్ఫిరెన్స్ కండిషన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? పాత్ డిఫరెన్స్ని కనుక్కోవాలి. పాత్ డిఫరెన్స్ అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది ఫస్ట్ లైట్ రే అండ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది సెకండ్ లైట్ రే, రెండింటిని తీసేస్తే సరిపోద్ది. మీకు మొన్న కూడా ఎగ్జాంపుల్ చెప్పా. ఇద్దరు పర్సన్స్ అనేవాళ్ళు వెళ్తూ ఉంటే ఒకళ్ళు X దూరం వెళ్ళారు, ఒకళ్ళు Y దూరం వెళ్ళారు. అప్పుడు పాత్ డిఫరెన్స్ ఎంత అంటే X - Y చేస్తే వస్తుంది. ఇక్కడ కూడా అలాగనే ఇక్కడ రెండు లైట్ రేస్ ఉన్నాయి. ఫస్ట్ది BR1, రెండోది BC. అంటే సెకండ్ లైట్ రే అనేది B నుంచి Cకి వెళ్ళి C నుంచి Dకి వచ్చేలోపు ఫస్ట్ లైట్ రే B అనేది ఎంతో కొంత దూరం వెళ్తుంది, BR1 అనేది. అయితే ఈ సెకండ్ లైట్ రే B నుంచి D దగ్గరికి వచ్చేలోపు ఫస్ట్ లైట్ రే BR1 ఎంత దూరం వెళ్ళిందో కనుక్కోవడం కోసం ఏం చేస్తున్నాం? D అనేటువంటి పాయింట్ దగ్గర నుంచి ఒక పర్పెండిక్యులర్ని గీస్తున్నాను. D అనేటువంటి పాయింట్ దగ్గర నుంచి ఏం చేశాను? ఒక పర్పెండిక్యులర్ గీస్తాను. దేని మీదకి? BR1 మీదకి. ఈ పాయింట్ని నేను ఈ కింద తీసుకుంటున్నా.
ఈ పాయింట్ ఏమనుకుంటున్నాం ఈ అంటే బి ఈ డిస్టెన్స్ వెళ్ళింది అంటే సెకండ్ లైట్ రే బి నుంచి సికి వెళ్ళి సి నుంచి డికి వచ్చేలోపు ఫస్ట్ లైట్ రే బి నుంచి ఈకి వెళ్ళింది అని తీసుకుంటున్నాము. సరే నెక్స్ట్ ఓకే, ఇప్పుడు మనం ఇంటర్ఫిరెన్స్ కండిషన్ కనుక్కోవాలి. ఇంటర్ఫిరెన్స్ కండిషన్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? పాత్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. పాత్ డిఫరెన్స్ ఈక్వల్ టు ఏం చెప్పాను ఇందాక, రెండు లైట్ రేస్ ఎంత కొంత దూరం ట్రావెల్ అయింది, ఆ రెండు ట్రావెల్ అయినటువంటి డిస్టెన్సెస్ని తీసేస్తే మనకి పాత్ డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ సెకండ్ లైట్ రే అనేది ఎక్కువ దూరం వెళ్తుంది కాబట్టి డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది సెకండ్ లైట్ రే మైనస్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది ఫస్ట్ లైట్ రే అని రాసుకుంటాం. రెండవ లైట్ రే అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? బి నుంచి సికి వెళ్ళి సి నుంచి డికి వెళ్ళింది. అంతేనా? ఎక్కడిది? ఫిలిం లోపల. పాత్ ఆఫ్ బీసీ ప్లస్ సిడి ఇన్ ఫిలిం మైనస్ పాత్ ఆఫ్ బీసీ ప్లస్ సిడి ఇన్ ఫిలిం మైనస్ పాత్ ఆఫ్ బిఈ. ఇది ఎందుకు రాసాము? ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో చెప్పాను. ఇది ఫిలిం లోపల ఉంటుంది, ఇది ఎయిర్లో ఉంటుంది. మనకి ఎప్పుడు కూడా పాత్ డిఫరెన్స్ రాసేటప్పుడు ఏం చేయాలి? ఆప్టికల్ పాత్ని రాయాలి. మనకి ఎయిర్లో జామెట్రికల్ పాత్ ఈక్వల్ టు ఆప్టికల్ పాత్ అయింది, కానీ మీడియంలో ఆప్టికల్ పాత్ వేరు, జామెట్రికల్ పాత్ వేరు. జామెట్రికల్ పాత్ని ఆప్టికల్ పాత్ కింద మార్చాలి అంటే ఏం చేయాలి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ బీసీ ప్లస్ సిడి అనేది ఫిలింలో ఉంది కాబట్టి దీన్ని అంటే ఈ జామెట్రికల్ పాత్ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్తో మల్టిప్లై చేసినట్లయితే అది ఆప్టికల్ పాత్లోకి మారుద్ది. అందుకని రాస్తా ఇక్కడ మ్యూ ఇంటూ బీసీ ప్లస్ సిడి మైనస్ బిఈ అని రాసుకుంటాము. అయితే ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయాలి. అంటే బీసీ ప్లస్ సిడి మైనస్ బి ఇంతవరకు మనం సాల్వ్ చేయాలి. సరే ఏ విధంగా సాల్వ్ చేద్దామో చూడండి. ఇక్కడ మనకి రిఫ్రాక్షన్ జరిగింది కదా, రిఫ్రాక్షన్ జరిగినప్పుడు ఏ రూల్ obeyది? స్నెల్స్ రూల్ obeyది. స్నెల్స్ రూల్లో మ్యూ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్. ఇప్పుడు ముందు ఆ మ్యూ వాల్యూ కనుక్కుంటే ఈ బిఈలోకి మారింది. సరే ఏ విధంగా మారిందో చూడండి. డి దగ్గర నుంచి ఇది బీఆర్1 మీదకి ఒక పర్పెండిక్యులర్ తీసుకున్నాను, అక్కడ ఇంటర్సెక్ట్ అయినటువంటి పాయింట్ని ఈగా గుర్తుపెట్టి డిఈ అనేది తీసుకున్నాం. అదేవిధంగా ఈ డి అనేటువంటి పాయింట్ నుంచి బీసీ మీదకి ఒక పర్పెండిక్యులర్ తీసుకుందాం. బీసీ మీదకి ఒక పర్పెండిక్యులర్ తీసుకున్నాను. ఈ పాయింట్ని ఏమనుకుందాం? ఎఫ్ అని అనుకుందాం. పాయింట్ని ఏమనుకుందాం? ఎఫ్ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది అనుకోండి. ఇప్పుడు మనం ఆర్ వాల్యూ ఎక్కడ వస్తుందో చూడాలి. ఇదిగోండి, ఇది నార్మలేగా డాటెడ్ లైన్. దేని నార్మల్? ఈ ఇంక్లైన్డ్ పొజిషన్లో ఉన్నటువంటి సర్ఫేస్ యొక్క నార్మల్. ఇది నార్మల్ అంటే మొత్తం యాంగిల్ ఎంత ఉంటుంది? 90 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ వరకు ఎంత పోయింది? ఆర్ పోయింది. ఇంకా మిగిలేది ఎంత? 90 మైనస్ ఆర్ మిగులుతుంది. ఓకే, ఇది 90 మైనస్ ఆర్ బాగానే ఉంది. ఇది 90 మైనస్ ఆర్ అయితే ఇది ఎంత అయింది? చూడండి, బిడిఎఫ్. ఇదిగోండి బిడిఎఫ్ ఇక్కడ గీస్తాను, లేకపోతే మీకు అర్థం కాకపోతే. బిఎఫ్డి ఇక్కడ యాంగిల్ 90 మైనస్ ఆర్ అన్నాం. ఇదిగోండి ఇక్కడ యాంగిల్ 90 మైనస్ ఆర్. అప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత అయింది? ఆర్ అవుతుంది అకార్డింగ్ టు ట్రయాంగిల్ రూల్. ఇక్కడ స్మాల్ ఆర్ వస్తుంది. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ పైన చూడండి, ఇది నార్మల్, ఈ డాటెడ్ లైన్ అనేది ఏది? ఇంక్లైన్ సర్ఫేస్కి. అంటే ఇక్కడ యాంగిల్ ఎంత? 90ఏగా. ఇంతవరకు అయిపోయింది అంటే ఇంతవరకు ఏమైంది? 90 మైనస్ ఐ అయింది. ఇది 90 మైనస్ ఐ అంటే ఇక్కడ ఎంత యాంగిల్ అయింది? ఐ యాంగిల్ అవుతుంది. ఓకే, అర్థమైంది కదా? ఇప్పుడు మనకి ఇక్కడ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కనబడతాయి, బిఈడి, నెక్స్ట్ బిఎఫ్డి. ఈ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ని ఉపయోగించుకొని మనం ఏం చేయాలి? ఈ బిఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సరే ఏ విధంగా ఫైండ్ అవుట్ చేద్దాం చూద్దాం. అమ్మ ఇక్కడ ఈ 90 మైనస్ ఐలు 90 మైనస్ ఆర్లు మీరు రాయాల్సిన అవసరం లేదు, అక్కడ ఏ విధంగా వస్తుందో తెలియడం కోసం మాత్రమే నేను రాశాను. ఓకే, సరే చూడండి, ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫస్ట్ ఏది తీసుకుందాం? బిఈడి తీసుకోండి. బిడిఈ యాంగిల్ ఎక్కడ ఉంది? డి దగ్గర ఉంది యాంగిల్ ఐ. దీని నుంచి సైన్ ఐ ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చమ్మా? సైన్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఐకి ఆపోజిట్ ఏంటిది? బిఈ. హైపోటెన్యూస్ ఏంటి? బిడి. కాబట్టి సైన్ ఐ ఈజ్ ఈక్వల్ టు బిఈ బై బిడి అని రాసుకున్నా. నెక్స్ట్ ఇదే విధంగా ఇంకొక ట్రయాంగిల్, ఫ్రమ్ ట్రయాంగిల్ ఇందులో బిఎఫ్డి, బిఎఫ్డి
ఇక్కడ యాంగిల్ ఎంత, డి దగ్గర యాంగిల్ ఆర్. ఇప్పుడు ఏం కావాలి మనకి, సైన్ ఆర్ కావాలి. సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ ఏంటిది ఇక్కడ ఆర్కి, బిఎఫ్. కాబట్టి బిఎఫ్ బై హైపోటెన్యూస్ ఏంటి, బిడి. బిడి అవుతుంది. ఓకే, ఇది ఈ సైన్ ఐ వాల్యూ, సైన్ ఆర్ వాల్యూ. ఫ్రమ్ స్నెల్స్ లా నుంచి మనం ఏం రాసుకోవచ్చు, మ్యూ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్ అని రాసుకోవచ్చు. సైన్ ఐ ఎంత, బిఈ బై బిడి. సైన్ ఆర్ ఎంత, బిఎఫ్ బై బిడి. డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సైన్ ఐ న్యూమరేటర్లో ఉంది కాబట్టి రేషియోని మనం డైరెక్ట్గా అలానే రాయొచ్చు. సైన్ ఆర్ అనేది డినామినేటర్లో ఉంది కాబట్టి సైన్ ఆర్ యొక్క రేషియో అనేది రివర్స్ అవుతుంది. అప్పుడు బిడి బై బిఎఫ్ అవుతుంది. బిడి బిడి క్యాన్సిల్ అయితే బిఈ బై బిఎఫ్ అని వస్తుంది. ఏం ఈక్వల్ టు, మ్యూ ఈక్వల్ టు, మనకి ఇందులో ఏం కావాలి, బిఈ మాత్రమే కావాలి. కాబట్టి బిఈ ఒకవైపు ఉంచండి, మిగిలిన ఒకవైపు తీసుకెళ్ళండి. అప్పుడు మ్యూ ఇంటూ బిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బిఈ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ 1లో మనం ఈ బిఈ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, మ్యూ ఇంటూ బిఎఫ్ అని రాసుకోవచ్చు. అంటే సబ్స్టిట్యూటింగ్ 2 in 1. సబ్స్టిట్యూటింగ్ 2 in 1 ఏమవుతుందమ్మా, డెల్టా ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ బీసీ ప్లస్ సిడి మైనస్ బిఈ అని ఉంది. ఇక్కడ ఈ బిఈ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, బిఈ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ బిఎఫ్ అని రాసుకోవచ్చు. ఓకే, ఇది సరే. ఇంకా దీన్ని ఇంకా సాల్వ్ చేద్దాం. మ్యూ ఇంటూ బీసీ అన్నాం. ఇక్కడ చూడండి, బి నుంచి సికు ఉన్నటువంటి దూరాన్ని, ఇదిగోండి బి నుంచి సికు ఉన్నటువంటి దూరాన్ని బిఎఫ్ ప్లస్ ఎఫ్సి అని రాసుకోవచ్చు కదా. బిఎఫ్ ప్లస్ ఎఫ్సి, బిఎఫ్ ప్లస్ ఎఫ్సి ప్లస్ సిడి మైనస్ బిఎఫ్. ఎందుకని మ్యూ కామన్ చేసాం కాబట్టి ఇప్పుడు ఏం క్యాన్సిల్ అవుతాయి, బిఎఫ్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏం మిగులుతుంది, మ్యూ ఇంటూ ఎఫ్సి ప్లస్ సిడి అనేది మిగులుతుంది. ఈ ఎఫ్సి ప్లస్ సిడిని మనం మార్చుకోవాలి. సరే, ఏ విధంగా మార్చుకోవచ్చో చూడండి. ఇప్పుడు సి దగ్గర కూడా ఒక నార్మల్ ఉంటుంది కమ్మా, ఇదిగోండి ఇది సి దగ్గర ఉండేటువంటి నార్మల్ అనుకోండి. దీన్ని ఇది ఫస్ట్ సర్ఫేస్ నార్మల్. ఫస్ట్ సర్ఫేస్ నార్మల్, సెకండ్ సర్ఫేస్ నార్మల్ రెండు ఏమైంది, ఒక చోట కోయిన్సైడ్ అయితే. కోయిన్సైడ్ అయితే ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుంది, ఇందాక చెప్పాను, రెండు సర్ఫేసెస్ మధ్యలో ఎంతైతే యాంగిల్ ఉంటుందో వాటి యొక్క పర్పెండిక్యులర్స్ మధ్యలో కూడా అంతే యాంగిల్ ఉంటుంది. ఇదిగోండి ఈ G1H1 అనేది ఒక సర్ఫేసు, GH అనేది ఒక సర్ఫేసు. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ ఆల్ఫా. ఇదిగోండి ఇదేమో ఫస్ట్ సర్ఫేస్ యొక్క నార్మల్, ఇదేమో సెకండ్ సర్ఫేస్ యొక్క నార్మల్. రెండింటికి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుందో అని చెప్పా, సర్ఫేస్ మధ్యలో యాంగిల్ ఎంతైతే ఉంటుందో అక్కడ కూడా అంతే ఉంటుంది. అంటే ఇదేమైంది, ఆల్ఫా అవుతుంది. సరే, ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుంది ఒకసారి ఇదిగోండి గమనించండి. నేను ఇక్కడ గీస్తున్నా చూడండి, ఇది డాటెడ్ లైన్స్, ఇది ఇంకొకటి, ఇదేమో సెకండ్ నార్మల్, ఇదేమో ఫస్ట్ నార్మల్. ఇక్కడ యాంగిల్ ఆల్ఫా, దీని నుంచి ఈ విధంగా ఇన్సిడెంట్ అయింది. ఇక్కడ యాంగిల్ ఎంత, ఆర్. ఇప్పుడు ఇక్కడ యాంగిల్ కావాలి, దేని ప్రకారం ఎంత అవుతుంది, అకార్డింగ్ టు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో చెప్పుకుంటాం, ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది అదర్ టూ ఇంటీరియర్ యాంగిల్స్. మనం ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది దేనికి సమానం, ఒక బాహ్య కోణం అనేది రెండు అంతర్కోణాల మొత్తానికి సమానం. ఇదిగోండి ఆరు ఆల్ఫా. ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుంది అంటే ఆర్ ప్లస్ ఆల్ఫా అవుతుంది. ఇది ఆల్రెడీ మీకు లాస్ట్ అబరేషన్ లెసన్ చెప్పినప్పుడు కూడా ఇది వచ్చింది. సేమ్ అలాగనే ఇక్కడ ఆరు ఇక్కడ ఆల్ఫా ఉంది కాబట్టి ఇదేమవుతుంది, ఎక్స్టీరియర్ యాంగిల్ అయింది. కాబట్టి ఎక్స్టీరియర్ యాంగిల్ని ఆర్ ప్లస్ ఆల్ఫా కింద రాసుకుందాం. ఎక్స్టీరియర్ యాంగిల్ దేని కింద రాద్దాం, ఆర్ ప్లస్ ఆల్ఫా. ఓకే, నెక్స్ట్ ఇదిగోండి ఇప్పుడు ఈ డి దగ్గర ఉంది కదా పాయింట్, ఈ డి దగ్గర ఉన్నటువంటి పాయింట్ దగ్గర నుంచి కిందకి స్ట్రైట్గా ఒక పర్పెండిక్యులర్ గీయండి సెకండ్ సర్ఫేస్కి, ఇలా గీసాను. నెక్స్ట్ ఈ రిఫ్రాక్ట్ అయినటువంటి లైట్ రే బీసీ ఉంది కదా, ఈ బీసీని కూడా పొడిగిద్దాం. ఈ రెండు ఒక చోట కోయిన్సైడ్ అయితే ఈ కోయిన్సైడ్ అయినటువంటి పాయింట్ నేను పి అనుకుంటున్నాను. కోయిన్సైడ్ అయినటువంటి పాయింట్ ఎంత, పి. ఇప్పుడు మీరు గమనిస్తే ఇది నార్మల్, ఇదిగోండి ఈ డాటెడ్ లైన్ నార్మల్, ఇది కూడా నార్మలేగా, అంటే రెండు ప్యారలల్ వేసేగా, ఈ రెండు కూడా ప్యారలల్. నెక్స్ట్ ఈ బీసీ అనేది స్ట్రైట్ లైన్ కాబట్టి ఇక్కడ ఎంత యాంగిల్ ఉందో ఇక్కడ కూడా ఏమైంది, అంతే యాంగిల్ ఉంటుంది. అర్థమవుతుందమ్మా చెప్పేది? ఇదిగోండి ఇది ఒక నార్మల్, ఇది కూడా ఒక నార్మల్, ఇవి రెండు నార్మల్సే. ఈ బీసీ అనేది దాన్ని పొడిగిచ్చాం మనం, అంటే ఒక స్ట్రైట్ లైన్. ఇదిగోండి ఇలా రెండు లైన్స్ ఉన్నాయి, దీన్ని ఇంకో లైన్ ఇలా కోయిన్సైడ్ అయింది అనుకోండి, ఇక్కడ యాంగిల్ ఎంత ఉందో ఇక్కడ యాంగిల్ కూడా అంతే ఉంటుందిగా. ఎందుకంటే ఇక్కడ తీటా అయితే ఇక్కడ తీటా అయితే ఇక్కడ కూడా అదే.
ఈ డాటర్ లైన్ ఒక నార్మల్, ఈ డాటర్ లైన్ ఇంకో నార్మల్. ఈ రెండు నార్మల్స్ని బీసీ అనేటువంటి లైట్ రే స్ట్రైక్ చేస్తుంది అనుకోండి. ఇక్కడ బీసీ అనేటువంటి లైట్ రే ఎంత యాంగిల్ చేస్తుంది? ఆర్ ప్లస్ ఆల్ఫా చేసింది. ఇక్కడ కూడా ఎంత యాంగిల్ అవుతుంది? ఆర్ ప్లస్ ఆల్ఫా అనే అవుతుంది. సరే, ఇప్పుడు ఈ ఆర్ ప్లస్ ఆల్ఫా ఎందుకు వచ్చింది? దాంతో ఉపయోగం ఏంటంటే మనం ఇక్కడ ఎఫ్సి ప్లస్ సిడి అని రాసాం. ఇప్పుడు ఆ సిడిని మార్చాలి. ఏ విధంగా మారుస్తామో చూడండి. అంటే ఇక్కడ నాకు చిన్నది వచ్చిందమ్మా, మీరు గీసేటప్పుడు జాగ్రత్తగా గీసుకుంటే కొంచెం పెద్ద ట్రయాంగిల్ వస్తుంది. సరే, ఇదిగోండి, దీన్నే పక్కన గీస్తున్నా. సిడిపి ఈ సర్ఫేస్ ఇది. ఓకే, ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ సిడిపి వరకు పక్కన గీస్తాను. ఇక్కడ యాంగిల్ ఎంత మనకి? ఆర్ ప్లస్ ఆల్ఫా. ఓకే, ఇక్కడ యాంగిల్ ఎంత? 90. ఇక్కడ యాంగిల్ ఎంత? 90. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత యాంగిల్తో అయితే ఇన్సిడెంట్ అవుతుందో అంతే యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ ఆర్ ప్లస్ ఆల్ఫా యాంగిల్తో ఇన్సిడెంట్ అయితే ఇక్కడ ఆర్ ప్లస్ ఆల్ఫా యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది, ఇన్సిడెంట్ అయితే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా ఆర్ ప్లస్ ఆల్ఫా ఉంది. ఇదేంటిది? కాంజుగేట్ యాంగిల్ అయితే. ఈ యాంగిల్ ఇదిగోండి అమ్మా, ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్, ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్, ఈ రెండు ఏంటి? కాంజుగేట్ యాంగిల్స్. కాంజుగేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఇక్కడ రిఫ్లెక్షన్ యాంగిల్ అనేది ఎంతైతే ఉందో డి దగ్గర కూడా అంతే యాంగిల్ ఉంటుంది. రిఫ్లెక్షన్ యాంగిల్ మనం దేని ద్వారా కనుక్కోవచ్చు? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇక్కడ ఆర్ ప్లస్ ఆల్ఫా యాంగిల్తో ఇన్సిడెంట్ అయింది కాబట్టి రిఫ్లెక్ట్ అయ్యేది కూడా ఆర్ ప్లస్ ఆల్ఫాతోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆర్ ప్లస్ ఆల్ఫా, ఇక్కడ కూడా ఎంత అయింది? ఆర్ ప్లస్ ఆల్ఫా. అంటే ఇక్కడ వాల్యూ ఎంత? ఆర్ ప్లస్ ఆల్ఫా. రెండు యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి, ఒక సైడ్ కామన్గా ఉంది. ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ ఏమైతాయి? ఈక్వల్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఈక్వల్ ట్రయాంగిల్స్ అంటే అర్థం ఏంటి? ఫస్ట్ దాంట్లో హైట్ ఎంత ఉందో రెండో దాంట్లో హైట్ అంతే ఉంటుంది, ఫస్ట్ దాంట్లో బేస్ ఎంత ఉందో రెండో దాంట్లో బేస్ కూడా అంతే ఉంటుంది. అంటే మూడు సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇప్పుడు సిడి ఎంత అయితే ఉందో సిపి కూడా అంతే ఉంటుందిగా. దీనికోసం నేను చెప్పింది, సిడి అనేది ఎంత అయితే ఉంటుందో సిపి కూడా అంతే ఉంటుంది. ఇక్కడ మనకి సిడి అని వచ్చింది అంటే ఇక్కడ సిడి ప్లస్ ఏమని రాసుకోవచ్చు? సిపి అని రాసుకోవచ్చు. సిడి ఈక్వల్ టు సిపి. అప్పుడు డెల్టా ఈజ్ ఈక్వల్ ఏమైంది? మ్యూ ఇంటూ ఎఫ్సి ప్లస్ సిపి అవుతుంది. ఇక్కడ చూడండి, ఎఫ్సి ప్లస్ సిపి అంటే ఏం రాసుకోవచ్చు? ఎఫ్పి అని రాసుకోవచ్చుగా. అంటే మ్యూ ఇంటూ ఎఫ్పి అవుతుంది. డెల్టా ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఎఫ్పి. అయితే ఇప్పుడు ఆ ఎఫ్పిని మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోయింది. ఎఫ్పిని ఫైండ్ అవుట్ చేయాలి. సరే, ఆ ఎఫ్పిని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఒకసారి గమనించండి. ఇదిగోండి, ఈ ఎఫ్ దగ్గర యాంగిల్ ఎంత? 90 డిగ్రీస్. ఇది పి దగ్గర యాంగిల్ ఎంత? ఆర్ ప్లస్ ఆల్ఫా. ఎఫ్ డిపి ఇదిగోండి ఇక్కడ గీస్తున్నా. ఎఫ్ డిపి ఇక్కడ యాంగిల్ 90 డిగ్రీస్. పి దగ్గర యాంగిల్ ఎంత? ఆర్ ప్లస్ ఆల్ఫా. మనకేం కావాలి? ఎఫ్పి కావాలి. ఇదిగోండి, ఎఫ్పి కావాలి. ఎఫ్పి అనేది ఈ యాంగిల్కి అడ్జసెంట్గా ఉందా, ఆపోజిట్లో ఉందా, హైపోటెన్యూస్లో ఉందా? అడ్జసెంట్లో ఉంది. అడ్జసెంట్లో ఉంది కాబట్టి మనం ఏం చేయొచ్చు? కాస్ థీటాని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ గీస్తాను లేదు, ఎఫ్ డిపి ఆర్ ప్లస్ ఆల్ఫా. కాస్ ఆఫ్ ఆర్ ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఆర్ ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు ఏం రాయాలి? కాస్ థీటా అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఇక్కడ అడ్జసెంట్ ఎంత? ఎఫ్పి. హైపోటెన్యూస్ ఎంత? డిపి. అంటే ఎఫ్పి ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు? డిపి ఇంటూ కాస్ ఆఫ్ ఆర్ ప్లస్ ఆల్ఫా అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామమ్మా? మ్యూ ఇంటూ డిపి ఇంటూ కాస్ ఆఫ్ ఆర్ ప్లస్ ఆల్ఫా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ డి నుంచి ఈ పాయింట్కి ఉండేటువంటిది థిక్నెస్ అనుకోండి. డిపి ఎంత ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా అంతే ఉంటుందిగా. అంటే మొత్తం ఎంత అయింది? 2t థిక్నెస్ అవుతుంది. అప్పుడు ఏం రాసుకోవచ్చు? ఇక్కడ 2μt ఇంటూ కాస్ ఆఫ్ ఆర్ ప్లస్ ఆల్ఫా. డిపి ఈజ్ ఈక్వల్ టు 2t అనుకోండి ఇక్కడ. ఓకే, ఇది పాత్ డిఫరెన్స్కి ఫార్ములా. డెల్టా ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందమ్మా? 2μt కాస్ ఆఫ్ ఆర్ ప్లస్ ఆల్ఫా. అది పాత్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఫస్ట్ లైట్ రే BR1 అండ్ సెకండ్ లైట్ రే BCD. ఫస్ట్ లైట్ రే BR1కి సెకండ్ లైట్ రే BCDకి మధ్యలో ఉన్నటువంటి పాత్ డిఫరెన్స్ ఇది. ఇది దేని వల్ల వచ్చింది? కేవలం అవి ట్రావెల్ అవ్వటం వల్ల వచ్చింది. అయితే ఇక్కడ రిఫ్లెక్షన్ జరిగిందిగా, ఫేజ్ చేంజ్ ఆన్ రిఫ్లెక్షన్ చెప్పాం. ఫేజ్ చేంజ్ ఆన్ రిఫ్లెక్షన్ ఏమని చెప్పాం? మనం తీసుకున్నటువంటి లైట్ కనుక డెన్సర్ మీడియం నుంచి రిఫ్లెక్ట్ అయినట్లయితే అక్కడ మనకి ఎంత ఫేజ్ డిఫరెన్స్ వస్తుంది? 180 డిగ్రీస్ ఫేజ్ డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది అంటే కంపల్సరీగా 180 డిగ్రీ ఫేజ్ డిఫరెన్స్ రావాల్సిందేగా. ఎక్కడ వస్తుంది? ఫస్ట్ లైట్ రేక్ వస్తుందా, సెకండ్ లైట్ రేక్ వస్తుందా?
ఫస్ట్ లైట్ రేకి వస్తుంది. ఎందుకని ఫస్ట్ లైట్ రే ఎక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయింది, డెన్సర్ మీడియం నుంచి రిఫ్లెక్ట్ అయింది. సెకండ్ లైట్ రే ఎక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయింది, రేరర్ మీడియం నుంచి రిఫ్లెక్ట్ అయింది. కాబట్టి టోటల్ పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ పాత్ డిఫరెన్స్ డెల్టా ఈక్వల్ టు 2 mu t cos of r plus alpha plus or minus lambda by 2. దేనికి ఫార్ములా ఇది, టోటల్ పాత్ డిఫరెన్స్ బై ది రిఫ్లెక్టెడ్ వేవ్స్. రిఫ్లెక్టెడ్ వేవ్స్ మధ్యలో అది బట్ ఈ BR1 BCDR2కి మధ్యలో ఉన్నటువంటి పాత్ డిఫరెన్స్ ఎంత, 2 mu t cos of r plus alpha ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా బై 2. అది ఎఫెక్టివ్ పాత్ డిఫరెన్స్. అయితే మనకి మ్యాక్సిమం ఎప్పుడు వస్తుంది, మినిమం ఎప్పుడు వస్తుంది అనేది కావాలి. అయితే మ్యాక్సిమం ఎప్పుడు వచ్చింది, పాత్ డిఫరెన్స్ అనేది కనుక ఎన్ లాంబ్డాకి సమానమైనట్లయితే అప్పుడు మనకి మ్యాక్సిమం అనేది వస్తుంది. పాత్ డిఫరెన్స్ కనుక 2n + 1 × లాంబ్డా బై 2కి సమానం అయితే కనుక అప్పుడు మినిమం వస్తుంది. ఇది రఫ్ చేస్తున్నాను, రాసుకోండి ఒకసారి. ఓకే, చూడండి. ఫర్ మ్యాక్సిమం డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏం రావాలి, ఎన్ లాంబ్డా. డెల్టా ఎంత వచ్చింది, 2 mu t cos of r plus alpha plus or minus lambda by 2 ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా. ఈ ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా బై 2 అటు తీసుకెళ్తే మైనస్ ఆర్ ప్లస్ అవుతుంది. ఎల్సిఎం చేస్తే 2n లాంబ్డా ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా బై 2 అవుతుంది. రెండింటిలో నుంచి లాంబ్డా బై 2 కామన్ తీసినట్లయితే 2n + or - 1 × లాంబ్డా బై 2 వస్తుంది. నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను. 2 mu t cos of r plus alpha is equal to 2n + or - 1 × లాంబ్డా బై 2 వస్తుంది. ఇది దీనికి మ్యాక్సిమం కండిషన్. అదేవిధంగా మినిమం తీసుకున్నాం అనుకోండి, ఫర్ మినిమం డెల్టా ఈజ్ ఈక్వల్ ఏమవ్వాలి, 2n + or - 1 × లాంబ్డా బై 2కి సమానం అవ్వాలి. అప్పుడు 2 mu t cos of r plus alpha plus or minus lambda by 2 is equal to 2n plus or minus 1 into lambda by 2 అవుతుంది. ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా బై 2 ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా బై 2 క్యాన్సిల్ అయితే 2 mu t cos of r plus alpha is equal to n lambda అవుతుంది. ఓకే, ఎలా ఉంది చూడటానికి? ఆల్రెడీ మనం ప్యారలల్ ఫిలింలో రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ రేకి ఇంటర్ఫిరెన్స్ కండిషన్ కూడా ఇలానే వస్తుంది. కాకపోతే అక్కడ 2 mu t cos r అని ఉంటుంది, ఇక్కడ 2 mu t cos r plus alpha అనేది వస్తుంది. ఇది మ్యాక్సిమం కండిషను, మినిమం కండిషన్. అంటే రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ రే ఈ ఫస్ట్ కండిషన్ కనుక సాటిస్ఫై చేసినట్లయితే అక్కడ మనకి మ్యాక్సిమం అబ్జర్వ్ అవుతుంది. అదే ఒకవేళ రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ కనుక ఈ సెకండ్ కండిషన్ని సాటిస్ఫై చేసినట్లయితే అప్పుడు అక్కడ మనకి మినిమం అనేది అబ్జర్వ్ అవుతుంది. ఇంతవరకు ఇంటర్ఫిరెన్స్ బై ఏ ఫిలిం విత్ 2 నాన్ ప్యారలల్ రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్. అయితే ఇక్కడ ఇంకా ఏమేం కనుక్కోవాలంటే విడ్త్ ఆఫ్ ది ఫ్రింజ్ యొక్క వెడల్పు ఎంత ఉంటుంది, లేకపోతే స్పేసింగ్ బిట్వీన్ ది 2 ఫ్రింజెస్, 2 ఫ్రింజెస్ మధ్యలో ఎంత దూరం ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని ఉపయోగించుకొని మనం ఒక వైర్ యొక్క డయామీటర్ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సరే, అది ఏ విధంగా అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. అమ్మ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఆప్టిక్స్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది, నిదానంగా మీరు అబ్జర్వ్ చేసుకుండాలి. ఇక్కడ ఈ డయాగ్రామ్ గీసేటప్పుడు యాంగిల్స్ అనేవి ఏ విధంగా వస్తున్నాయి చూడటానికి క్లమ్జీగానే ఉంటుంది, కానీ నిదానంగా చెప్పేటప్పుడు స్టెప్ బై స్టెప్ అబ్జర్వ్ చేస్తే ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, థ్యాంక్ యూ.